स्वर्ग बनाए मिलकर। आओ स्वर्ग बनाए मिलकर, कहती ये दुनिया सारी, कहती ये दुनिया सारी। जैसी सोच वैसा जीवन, जैसी सोच वैसा जीवन, वैसी ही सृष्टि हमारी। हम फैलाए ज्ञान प्रकाश, बदलेंगे धरा आकाश। हम फैलाए ज्ञान प्रकाश, बदलेंगे धरा आकाश। अब सबकी यही है आस, अब सबकी यही है आस। ओम शांति। मीठे बच्चे, तुम्हारा मुख अभी स्वर्ग की तरफ है। तुम नरक से किनारा कर స్వర్గ की तरफ जा रहे हो। మధురమైన పిల్లలు, మీ ముఖం ఇప్పుడు స్వర్గం వైపు ఉంది. మీరు నరకం నుంచి దాటేసి స్వర్గం వైపు వెళ్తున్నారు. इसलिए बुद्धि का योग నరక से निकाल दो। అందుకే బుద్ధి యోగము నరకం నుండి తొలగించుకోండి। प्रश्न, सबसे ऊंची और सूक्ष्म मंजिल कौन सी है? उसे पार कौन कर सकते हैं? అన్నిటికంటే ఉన్నతమైన సూక్ష్మమైన గమ్యం ఏది? దాన్ని ఎవరు దాటగలుగుతారు? జవాబు, ప్రశ్న ఏంటంటే అన్నిటికంటే ఉన్నతమైన సూక్ష్మమైన గమ్యం ఏది? దాన్ని ఎవరు దాటగలుగుతారు? तुम बच्चे स्वर्ग की तरफ मुँह करते, माया तुम्हारा मुँह नरक की तरफ फेर देती है। మీరు బాబా పిల్లలు స్వర్గం వైపు ముఖము తిప్పుతారు, మాయ మళ్ళీ మీ ముఖము నరకం వైపు తిప్పేస్తుంది। అనేక తుఫాన్ లాతీ హై, అనేకమైన తుఫాన్లను తీసుకొస్తుంది। ఉన్హీ తుఫానుకో పార్ కర్నా హై, ఆ తుఫాన్లనే దాటుకోవాలి। మీరు స్వర్గం వైపు ముఖం తిప్పుతుంటే మళ్ళా నరకం వైపు తిప్పేయడానికి చాలా తుఫాన్లు తీసుకొస్తుంది మాయ, వాటినే మీరు దాటుకోవాలి। యహీ హై సూక్ష్మ మంజిల్, ఇదే చాలా సూక్ష్మమైన గమ్యము। इस मंजिल को पार करने के लिए नष्टो मोह बनना पड़े। ఈ గమ్యాన్ని చేరుకోవడం కోసం नष्टो मोह अव्वाली। निश्चय और हिम्मत के आधार पर इसे पार कर सकते हो। నిశ్చయము ధైర్యము ఆధారంగా దీన్ని మీరు దాటుకోగలరు। विकारियों के बीच में रहते निर्विकारी हंस बनना यही है मेहनत। వికారి వాళ్ళ మధ్యన ఉంటూ నిర్వికారి హంసగా అవ్వడము ఇదే చాలా శ్రమ, అవును కదా? వికారి వాళ్ళ మధ్యన ఉంటూ నిర్వికారి హంసగా అవ్వాలంటే చాలా శ్రమ। పాట, నిర్బల్ से लड़ाई बलवान की, तूफान से लड़ाई दिवे की। యుద్ధము బలవంతుడికి, తుఫాన్లతో యుద్ధము दीपाనికి। ओम शांति। बच्चे जो सेंसिबल है वह अर्थ तो अच्छी रीति समझते हैं। सेंसिबल పిల్లలు అర్థం చక్కగానే చేసుకుంటారు। जिसका बुद्धि योग शांति धाम और स्वर्ग तरफ है उन्हों को ही तूफान लगते हैं। ఏం అర్థం చేసుకుంటారు? ఎవరికి బుద్ధి యోగము శాంతిధామం వైపు ఉంది, స్వర్గం వైపు ఉంది, వాళ్ళకే తుఫాన్లు చాలా వస్తాయి। బాప్ తో అభి తుమ్హారా ముహ్ ఫేర్తా హై, బాబా అయితే ఇప్పుడు మీ ముఖము
తిప్పేస్తున్నారు. अज्ञान काल में भी पुराने घर से मुंह फिर जाता है, फिर नए घर को याद करते रहते हैं. అజ్ఞాన కాలంలో కూడా పాత ఇంటి నుండి ముఖము తిప్పేసుకుంటారు, కొత్త ఇంటిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. పాత ఇల్లు అంటే ఇష్టం అవ్వదు కదా, కొత్త ఇల్లు కట్టుకుంటూ ఉంటే కొత్త ఇంటి వైపే ఉంటుంది. ఎప్పుడు తయారైపోతుందా వెళ్ళిపోదామని. ఇప్పుడు పిల్లలకి అందరికీ ధ్యాస ఉంది, మా స్వర్గం యొక్క స్థాపన ఎప్పుడవుతుందా, మేము ఎప్పుడు సుఖధామానికి వెళ్ళిపోవాలా అని. ఈ దుఃఖధామం నుండి అయితే వెళ్ళిపోవాలి అందరూ. మొత్తం ఈ సృష్టిలోని మానవ మాతృలందరికీ బాబా వివరిస్తూ ఉంటారు. ఏమని వివరిస్తారు? బచ్చే, ఇప్పుడు స్వర్గద్వారాలు తెరుచుకొనున్నాయి, ఇప్పుడు మీ బుద్ధి యోగము స్వర్గం వైపుకి వెళ్ళాలి. ఈ నరకంలో మనం పొందవలసింది, అనుభవించవలసింది, తీసుకోవాల్సింది ఏముంది? ఏమీ లేదు. మన బుద్ధి యోగం స్వర్గం వైపు వెళ్ళాలి. స్వర్గంలోకి వెళ్ళే వాళ్ళని పవిత్రులని అంటారు, నరకానికి వెళ్ళేవాళ్ళు అపవిత్రులు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా బుద్ధియోగము స్వర్గం వైపు జోడించాలి. తండ్రి బుద్ధియోగం స్వర్గం వైపు ఉండి కొడుకుకి నరకం వైపు ఉందనుకోండి, ఇద్దరు ఒక ఇంట్లో ఎలా ఉండగలుగుతారు? తండ్రికి స్వర్గం వైపు, కొడుకుకి నరకం వైపు. మరి హంసలు కొంగలు కలిసి ఉండడం కష్టం చాలా. వాళ్ళ బుద్ధియోగం ఏమో వికారాల వైపు ఉంటుంది, పంచవికారాల వైపు. వాళ్ళు నరకం వైపు వెళ్ళేవాళ్ళు, వీళ్ళు స్వర్గం వైపు వెళ్ళేవాళ్ళు. ఇద్దరూ కలిసి ఉండడం కష్టం. తెలుస్తుందా? ఒకరు నరకం వైపు వెళ్ళేవాళ్ళు, ఒకరు స్వర్గం వైపు వెళ్ళేవాళ్ళు. హంసలు కొంగలు కలిసి ఉండడం కష్టం. చాలా ఉన్నతమైన గమ్యం ఇది. బాబా చూస్తున్నారు, నా పిల్లల ముఖము నరకం వైపు ఉంది, నరకం వైపు వెళ్లకుండా ఉండలేకపోతున్నారు, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాడు తండ్రి కూడా కదా. తండ్రి ముఖం స్వర్గం వైపు ఉంటే, పిల్లలది నరకం వైపు ఉంటే ఏం చేయాలా అని ఆలోచిస్తారు కదా. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. తప్పకుండా ఇంట్లో గొడవలు జరుగుతాయి కదా. వాళ్ళేమో ఇది కూడా ఏమన్నా జ్ఞానమేనా, వికారాలు అంటున్నారు అని వాళ్ళు చెప్తారు. కొడుకు పెళ్లి చేసుకోవద్దని అంటున్నారు, ఇది జ్ఞానమా అని వాళ్ళు అంటారు కదా. గృహస్థ వ్యవహారంలో చాలామంది ఉంటారు కదా, పిల్లల ముఖము నరకం వైపు ఉంది, వాళ్ళేమో నరకానికి వెళ్ళాలని అనుకుంటారు. తండ్రి ఏమో నరకం వైపు బుద్ధియోగం పెట్టుకోకండి అని చెప్తారు, కానీ తండ్రి మాట వినరు. మరి ఏం చేయాలి అప్పుడు చాలా నష్టోమోహ స్థితి కావాలి. ఈ జ్ఞానం అంతా ఆత్మలోనే ఉంది. బాబా ఆత్మ చెప్తుంది, అంటే తండ్రి ఆత్మ చెప్తుంది, నేను మిమ్మల్ని క్రియేట్ చేశాను, నా మాట వినరా అని. అంటే తండ్రి స్వర్గం వైపు, కొడుకు నరకం వైపు ఉంటే తండ్రి ఆత్మ ఏం చెప్తుంది? నేను కదా మిమ్మల్ని రచించాను, మీరు నా మాట వినరా అని. కొందరైతే బ్రాహ్మణులు కూడా అయ్యారు, మళ్ళీ బుద్ధియోగం నరకం వైపు వెళ్ళిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు పూర్తిగా రసాతలంలోకి వెళ్ళిపోతారు. అంటే ఒక్కొక్కసారి గృహస్థులు జ్ఞానంలో నడుస్తారు, పిల్లలు చిన్నప్పుడు జ్ఞానంలో ఉంటారు, పెద్ద అయిన తర్వాత ఏమో నరకంలోకి పోతామంటారు. బ్రాహ్మణులు అయ్యి కూడా మళ్ళీ నరకంలోకి పోతాము అంటే రసాతలానికి పోయినట్టే. పిల్లలకి బాబా వివరించారు, ఇది జ్ఞానసాగరుడి యొక్క దర్బార్. భక్తి మార్గంలో ఇంద్రుడి దర్బార్ అని, ఇంద్రసభ అని చాలా ఎక్కువగా చెప్తారు. ఇంద్రసభలో అప్సరసలు ఉంటారు కదా. హిందీలో అప్సరసల పేర్లు వేరే చెప్తారు, కానీ తెలుగులో వేరే వేరే అప్సరసలు, మేనక, రంభ, ఉర్వశి
అందరు అప్సరసలు ఉన్నారని చెప్తారు కదా. చాలా పేర్లు పెట్టారు, ఎందుకంటే అప్సరసలు నాట్యం చేస్తారు కదా. రకరకాల అప్సరసలు ఉన్నారు. వాళ్ళు కూడా పవిత్రులైన వాళ్ళే ఉండాలి. అంటే ఇంద్రసభలో అప్సరసలు కూడా ఎలాంటి వాళ్ళు ఉండాలి? పవిత్రమైన వాళ్ళే ఉండాలి. ఒకవేళ ఎవరైనా అపవిత్రుల్ని తీసుకొస్తే, అప్సరసలు ఎవరైనా అపవిత్రుల్ని కానీ తీసుకొస్తే శిక్ష వస్తుంది. దీనిలో చాలా పావనలు కావాలి. ఈ గమ్యము చాలా ఉన్నతమైనది. అందుకే వృక్షము తొందరగా వృద్ధి అయిపోదు. బాబా జ్ఞానం ఇస్తున్నారు, దీని గురించి చాలామందికి తెలియదు. శాస్త్రాలలో కూడా ఈ జ్ఞానము లేదు. అందుకే కొద్దిగా నిశ్చయం ఏర్పడుతుంది, మళ్ళీ మాయ ఒక చెంపదెబ్బ వేసి పడగొట్టేస్తుంది. తుఫాన్లు వస్తాయి కదా, చిన్న దీపము దాని తుఫాన్ వచ్చి ఒక దెబ్బతో ఆర్పేస్తుంది, పడగొట్టేస్తుంది. వేరే వాళ్ళు వికారాలలో పడిపోవడం చూసి వీళ్ళు కూడా వికారాల్లో పడిపోయేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ కొంతమంది కుమారులు అందరు కలిసి జ్ఞానంలో ఉన్నారు, నడుస్తున్నారు. ఎవరైనా ఒకరు పెళ్లి చేసేసుకుంటున్నారంటే రెండో వాడు కూడా నేను కూడా చేసేసుకోవాలనిపిస్తుంది. ఒక కుమారి వెళ్ళిపోయింది, నేను ఉండలేనంటుంది అంటే ఇంకో కుమారికి కూడా బలహీనత వస్తుంది. ఒకరిని చూసి ఒకరు వికారాలలో పడిపోతారు. ఇందులోనైతే చాలా విశాలమైన బుద్ధి కావాలి అర్థం చేసుకోవడానికి. అబలల పైన అత్యాచారాలు జరిగాయని అంటారు కదా, చెప్తారు కదా. మహాభారతంలో కూడా చెప్పారు కదా, ద్రౌపదిని ఎంత వేధించారని. బాబా వివరిస్తున్నారు, బచ్చే కామ మహాశత్రువు. దీనిపైన అయితే మీకు చాలా అసహ్యం ఉండాలి. బాబా చాలా అసహ్యం ఇప్పిస్తారు. ఇంత క్రితం అయితే అలా ఏం లేదు. ఇంత క్రితము కామ వికారం పైన అసహ్యం లేదు కదా. ఇప్పుడు బాబా అసహ్యం రప్పిస్తున్నాడు మనకి. ఇప్పుడు నరకం ఉంది కదా, ద్రౌపది కూడా పిలిచింది రక్షించమని అని చెప్పేది ఇప్పుడు గురించే కదా. ఈ సృష్టి చక్రం యొక్క చిత్రము చాలా బాగుంది. దీన్ని గేట్వే టు హెవెన్ అని చెప్పొచ్చు, అంటే స్వర్గద్వారము. ఈ సృష్టి చక్రం చిత్రంలో చాలా చక్కగా వివరించగలరు, అర్థం చేసుకోగలరు. సృష్టి చక్రంలో అర్థం చేసుకోగలిగినంత మెట్ల వరుస చిత్రంలో కూడా అర్థం కాదు. రోజుకి బాబా కరెక్షన్ కూడా చేస్తూ ఉంటారు. బాబా అంటారు, ఈరోజు మీకు కొత్త డైరెక్షన్ ఇస్తాను, ముందు నుంచి అన్నీ చెప్పాను కదా, ఇది ఎలాంటి ప్రపంచము, ఇందులో ఎంత దుఃఖాలు ఉన్నాయి, పిల్లలపైన ఎంత మోహం ఉంటుంది. కొడుకు చనిపోయాడు అనుకోండి, పిచ్చివాళ్ళు అయిపోతారు. అపారమైన దుఃఖాలు ఉన్నాయి. షాహుకారులు అయితే సుఖీగా ఉన్నారని అనుకోవద్దు. అనేక రకాల రోగాలు అవి వస్తూ ఉంటాయి. హాస్పిటల్లో పడి ఉంటారు. పేదవాళ్ళు అయితే జనరల్ వార్డులో ఉంటారు. షాహుకారులు అయితే స్పెషల్ రూమ్ ఇస్తారు అంతే. కానీ వీళ్ళు కూడా రోగాలు వచ్చి హాస్పిటల్లో పడి ఉంటున్నారు, వాళ్ళు కూడా ఉంటున్నారు కదా. షాహుకారులు ఏం సుఖంగా ఉన్నారు అనుకోవడానికి లేదు. దుఃఖం అయితే వాళ్ళకి ఒకలాగే ఉంటుంది రోగానికి కదా. రోగానికి వీళ్ళకైనా దుఃఖం అంతే, వాళ్ళకైనా అంతే. కొద్దిగా చోటు మారుతుంది. వాళ్ళకి జనరల్ వార్డు, వీళ్ళకి స్పెషల్ వార్డు. జాగ్రత్తగా చూస్తారు అంతే. ఇప్పుడైతే పిల్లలకి తెలుసు, బాబా మనకి చదువు చెప్తున్నారు. బాబా అనేక రకాలుగా చదివించారు. మీ మనసుని మీరు అడగాలి. రాయి పాయింట్. ఏం అడగాలి? నేను చక్కగా చదువుకుంటున్నానా లేదా అని అడగాలి. మీ మనసుని ప్రశ్నించుకోవాలి. ఎంతమందికి నేను బాబా జ్ఞానాన్ని చదివిస్తున్నాను? ఒకవేళ ఎవరికీ చదివించకపోతే పదవి ఏమొస్తుంది? రోజు రాత్రి మీ చార్ట్ రాసుకోవాలి. చూడండి, ఈరోజు ఎవరినైనా దుఃఖపెట్టానా? శ్రీమతం ఏం చెప్తుంది? ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి, అందరికీ దారి చూపించండి. మన సభ్యులు ఎవరుంటే, మన కుటుంబ సభ్యులు ఎవరుంటే వాళ్ళకి వెంటనే తాకుతుంది జ్ఞానం. ఈ జ్ఞానము అర్థం చేసుకోవడానికి బంగారు పాత్ర కావాలి.
కదా. బుద్ధి ఎలా ఉండాలి? బంగారు పాత్ర. అలాంటి పాత్రలోనే అజ్ఞానామృతము నిలుస్తుంది. చెప్తారు కదా, పులిపాలు బంగారు పాత్రలోనే ఉంటాయని. ఎందుకంటే పులిపాలు చాలా శక్తివంతమైనవి. పులికి కూడా దాని పిల్లలపైన చాలా మోహం ఉంటుంది. ఎవరైనా వస్తున్నారని గమనించిందంటే వాళ్ళ మీద కురికేస్తుంది అన్నమాట కదా. పిల్లల్ని చంపేస్తారేమో అని దానికి కూడా భయం ఉంటుంది. ఇక్కడ కూడా చాలామందికి ఎలా పతి ఎలాంటి వాళ్ళంటే చాలామందికి పతి, పిల్లలు మొదలైన వాళ్ళపైన మోహం చాలా ఉంటుంది. అంటే పులికి కూడాను పిల్లలపైన మోహం ఉంటుంది. ఎవరైనా అటువైపు వెళ్తే పిల్లల్ని చంపేస్తారేమో అని వాళ్ళ మీద ఉరుకుతుంది. అలాగే ఇక్కడ కూడా కొంతమందికి పతి పైన, పిల్లలపైన చాలా మోహం ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి మీకు తెలుసు కదా, స్వర్గద్వారాలు తెరుచుకొని ఉన్నాయి. కృష్ణుడి చిత్రంలో చాలా క్లియర్గా రాసి ఉంది, ఈ యుద్ధం తర్వాత స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి అని. కృష్ణుడు చేతిలో స్వర్గం పట్టుకొని వచ్చే దాంట్లో రాసి ఉంది, రాబోయే మహావినాశనం తర్వాత స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి అని. అక్కడ చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు. మిగతా అందరూ ముక్తిధామానికి వెళ్ళిపోతారు. శిక్షలు కూడా చాలా అనుభవించవలసి ఉంటుంది. చేసిన పాపకర్మలన్నీ ఒక్కొక్క జన్మలోవి సాక్షాత్కారము చేయిస్తారు. దాంతోపాటు శిక్షలు కూడా అనుభవించవలసి ఉంటుంది. తర్వాత నయా పైసా పదవి వస్తుంది అంతే. స్మృతిలో ఉండని కారణంగా వికర్మలు వినాశనము అవ్వవు. కొందరు పిల్లలు మురళి కూడా మిస్ చేస్తారు. చాలామంది పిల్లలకి నిర్లక్ష్యం ఉంది. మురళి పైన విలువేం లేదు, చదువు మిస్ చేస్తారు. మురళి అంటే నిర్లక్ష్యం ఉంది. మేము చదువుకోకపోతే ఏమైంది, మేము దాటేసామని అనుకుంటారట. తెలిసిందా? అంటే మేము ఇంకా చేరిపోయాము సంపూర్ణ స్థితికి అని అనుకుంటారు. మురళిని అసలు లెక్క చేయరు. అలాగా దేహాభిమానిగా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు తనకు తానే నష్టము చేసుకుంటారు. బాబాకి తెలుసు. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు అడుగుతారు, చాలా చాలా మురళీలు మీరు చదివి ఉండకపోవచ్చు, అందులో ఏమేమి మంచి మంచి పాయింట్స్ బాబా రోజు చెప్తూ ఉండినవి మిస్ అయిపోయారు కదా అంటారు. అలా కూడా చాలామంది సెంటర్స్లలో వస్తుంటారు. మురళి ఏమీ వినరు, మేము కూడా బాబా పిల్లలే అంటారు. ఏం పిల్లలు మురళి వినకుండా? ఇక్కడ 3 సంబంధాలు కదా, తండ్రి, టీచరు, సద్గురు. బాబా బాబా అంటారు. తండ్రి అయితే అయ్యారు కానీ టీచర్ చేసుకోలేదా మీరు? పిల్లలు అయ్యారు కానీ స్టూడెంట్ అవ్వలేదా? బాబాకి అలా ఇష్టం అవ్వదు. మేము ఊరికే ఆయన తండ్రి, మేము పిల్లలు అంటే బాబాకి నచ్చదు. బాబా అంటారు మీరు పిల్లలు అవ్వాలి, స్టూడెంట్స్ అవ్వాలి, ఫాలోవర్స్ అవ్వాలి, 3 అవ్వాలి. ఆయన తండ్రి, టీచర్, సద్గురు అయినప్పుడు మీరు కూడా అన్నీ అవ్వాలి కదా. స్టూడెంట్స్ అయ్యి చదువుకోవాలి కదా. చాలామంది వస్తారు సెంటర్స్కి, ధారణ ఏముండదు, జ్ఞానం ఏం బుర్రలో ఉండదట. జ్ఞానం ఉండదు బుద్ధిలో. శ్రీమతం పైన కూడా నడవరు. ఇంకా పదవి ఏమొస్తుంది? వాళ్ళ మనసుకి ఎద్దొస్తే అట్లా నడుస్తుంటారు. సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్ని గ్లాని చేయిస్తే పుట్టగతులు ఉండవు, ఎప్పుడూ ఉండదు గతి అంటున్నారు. సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్కి గ్లాని చేయిస్తే వాళ్ళకి ఎప్పటికీ గతి ఉండదు. కానీ అందరూ రాజారాణి అవరు కదా. అందరూ రాజారాణి అవరు కదా. ప్రజలు కూడా తయారవుతారు. నంబర్ వారీగా పదవులు కూడా ఉంటాయి. ఆధారం అంతా స్మృతిపైనే ఉంది. ఏ తండ్రి నుంచి విశ్వరాజ్యం దొరుకుతుందో ఆయన్ని కూడా స్మృతి చేయలేరా? విశ్వరాజ్యాన్ని ఇచ్చే తండ్రిని స్మృతి చేయలేరా? అదృష్టంలో లేకపోతే ఇంకా పురుషార్థం కూడా ఏం చేస్తారులే. తండ్రి అయితే చెప్తారు స్మృతి యాత్రతోనే పాపాలు తొలగిపోతాయి. మరి అలాంటప్పుడు పురుషార్థం చెయ్యాలి కదా. అలాగని బాబా ఏమి మీరు తినకండి, తాకండి అని అనటం లేదు కదా. అంటున్నారా? నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు, అంతే కదా. ఇక్కడేం హఠయోగం కాదు కదా. నడుస్తూ తిరుగుతూ అన్ని పనులు చేస్తూ ప్రేయసి ప్రియుడిని ఎలా స్మృతి చేస్తుందో
అలా స్మృతి చేయండి అని చెప్తున్నారు. వాళ్ళకైతే నామరూపాలపైన ప్రేమ ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణులు విశ్వ యజమానిగా ఎలా అయ్యారు? మీకు శివబాబా పైన ప్రేమ ఎలా ఉంటుంది? ఆయనకు నామరూపాలు ఉన్నాయా స్థూలంగా? లేవు కదా. శివబాబా నిరాకారి జ్యోతిబిందు శివబాబా పైన మీకు ప్రేమ ఉంటుంది, నిరాకారుడి పైన. అవునా? దేహధారి కాదు కదా బాబా. ఈ లక్ష్మీనారాయణులు విశ్వ యజమానిగా ఎలా అయ్యారు ఎవరికీ తెలియదు. మీరంటారు నిన్నటి విషయమే కదా లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేవాళ్ళు, మనుషులేమో లక్షల సంవత్సరాలని చెప్తున్నారు. మీరేమో నిన్నే కదా వాళ్ళ రాజ్యం ఉండేదని మీరు అంటున్నారు. మనుషుల్ని మాయ పూర్తిగా పత్తర్ బుద్ధిగా తయారు చేసేసింది. ఇప్పుడు మీరు పత్తర్ బుద్ధి నుండి పారస్ బుద్ధిగా అవుతున్నారు. పారస్నాథ్ మందిరం కూడా ఉంది కదా, కానీ వాళ్ళు ఎవరు అది ఎవరికీ తెలియదు. మనుషులు చాలా ఘోర అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు బాబా ఎంత చక్కగా వివరిస్తున్నారు. కానీ ఎవరెవరి బుద్ధి పైన ఆధారపడి ఉంది. వాళ్ళ బుద్ధి ఎలా ఉంటే అంత గ్రహించుకుంటారు, అంత ధారణ చేస్తారు. చదివించేవాడైతే ఒక్కడే, చదువుకునేవాళ్ళు చాలామంది వస్తారు. వీధిలోనూ స్కూలు ఉంటుంది. గేట్వే టు హెవెన్. మనుషులు ఒక్కరు కూడా మేము నరకంలో ఉన్నామని అనుకోవట్లేదు. బాబా వివరిస్తున్నారు, అందరూ పూజారులే. పూజ్యులైతే సత్యయుగంలోనే ఉంటారు, పూజారులు కలియుగంలో ఉంటారు. మనుషులు ఏమనుకుంటున్నారు? భగవంతుడే పూజ్యుడు, ఆయనే పూజారి అని. భగవంతుడే పూజారి, ఆయనే పూజ్యుడు అని అనుకుంటున్నారు. మీరే భగవంతుడు, నువ్వే భగవంతుడు, నువ్వే అన్నీ ఆట ఆడిస్తున్నావు అని ఆడిస్తున్నావు అని చెప్తారు. నువ్వు భగవంతుడివే, నేను భగవంతుడినే అలా చెప్తారు. ఎంత అయోమయంగా ఉంటుంది అలా చెప్తే. నువ్వే భగవంతుడు, నువ్వే ఆట ఆడిస్తున్నావు, నువ్వే ఆడుతున్నావు అలా చెప్తుంటే నువ్వు భగవంతుడే, నేను భగవంతుడే, ఏం అర్థం చేసుకోరు. ఇది రావణ రాజ్యం. మీరు ఎలా ఉండేవాళ్ళు, ఎలా తయారవుతున్నారు? పిల్లలకి చాలా నశ ఉండాలి. బాబా కేవలం అంటారు, నన్ను స్మృతి చేస్తే మీరు పుణ్యాత్మగా అవుతారు అని. బాబా పిల్లలకి పుణ్యాత్మగా అయ్యే యుక్తి చెప్తున్నారు. పిల్లలు ఈ పాత ప్రపంచంలో కూడా ఇప్పుడు అంతిమ సమయంలో ఉన్నారు. నేను ఇప్పుడు డైరెక్ట్గా అవతరించాను. ఇది చివరిలో చేయవలసిన దానము. పూర్తిగా సరెండర్ అయిపోండి. బాబా ఈ సర్వస్వము మీదే అని. అయితే బాబా ఇవ్వడం కోసమే చేయిస్తారు. ఏంటి? సరెండర్ అయిపోండి, ఇది చివరిగా చేసే దానము అని ఎందుకు చెప్తున్నారు బాబా? తిరిగి పిల్లలకి ఇవ్వడం కోసమే. అంటే పిల్లలకి కూడా ఏమైనా భాగ్యము తయారవ్వాలి కొద్దిగా అని బాబా పిల్లలతో చేయిస్తారు. మనుషులు ఈశ్వరార్థము దాన పుణ్యాలు చేస్తారు, అదేమో ఇండైరెక్ట్ అన్నమాట. దాని ఫలితము తర్వాత జన్మలో కొద్దిగా వస్తుంది. ఇది కూడా డ్రామాలో నిర్ణయమై ఉంది. ఇప్పుడైతే నేను డైరెక్ట్గా ఉన్నాను ఇక్కడ, మీరు ఏం చేస్తారో దానికి రిటర్ను కోటాను కోటి రెట్లు వస్తుంది. ఇప్పుడు భగవంతుడు డైరెక్ట్గా మన ముందు ఉన్నారు. ఆయన ఆజ్ఞానుసారం ఏం చేస్తామో దానికి కోటాను కోటి రెట్లు ఫలితం వస్తుంది. సత్యయుగంలోనైతే దాన పుణ్యాలు అలాంటి విషయం ఏమీ లేదు. ఇక్కడ ఎవరి దగ్గరైనా డబ్బులు ఉంటే బాబా అంటారు, సరే మీరు వెళ్ళి సెంటర్ తెరవండి అంటారు. డబ్బులు ఉంటే సెంటర్ తెరవండి, ప్రదర్శన చేయించండి. పేదవాళ్ళైతే అంటారు, అచ్చా మా ఇంట్లోనే బోర్డు పెట్టుకుంటాము, గేట్వే టు హెవెన్, స్వర్గద్వారం అని బోర్డు పెట్టుకుంటాం అని చెప్తారట. స్వర్గము నరకం రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం నరకవాసిగా ఉన్నాము. ఇది కూడా ఎవరికి అర్థం కావట్లే. ఒకవేళ ఎవరైనా స్వర్గానికి వెళ్ళారు అంటే చనిపోయిన వాళ్ళని స్వర్గానికి వెళ్ళారంటారు కదా, మళ్ళీ ఇక్కడ నరకంలో ఎందుకు పిలుస్తున్నారు? స్వర్గంలో ఉన్నట్లయితే ఎవరైనా అంటారా చనిపోయిన వాళ్ళని మళ్ళా స్వర్గానికి వెళ్ళారని?
సత్యయుగంలో అంటారా చనిపోయిన వాళ్ళని స్వర్గస్థులు అయ్యారని? వాళ్ళు ఉన్నదే స్వర్గంలో, ఇంకేం స్వర్గానికి వెళ్తారు చనిపోయి? ఇక్కడ అంటారు స్వర్గస్థులు అయ్యారని. ఎందుకని? ఇక్కడ నరకంలో ఉన్నారు కాబట్టి. అందుకని చనిపోయిన వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళారని అంటారు. స్వర్గంలో ఎవరైనా అంటారా సత్యయుగంలో? అలాగ అనరు. వాళ్ళైతే స్వర్గంలోనే ఉన్నారు కదా, పునర్జన్మ కూడా స్వర్గంలోనే దొరుకుతుంది. ఇక్కడ పునర్జన్మ నరకంలోనే వస్తుంది. అందుకని ఇక్కడున్న వాళ్ళు ఎవరిని స్వర్గస్థులు అయ్యారనడానికి వీల్లేదు. ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఇక్కడే నరకంలోనే పుడతారు. అదన్నమాట. ఈ విషయాలన్నీ మీరు వివరించగలరు. భగవాన్ వాచ, నన్ను ఒక్కడిని స్మృతి చెయ్యండి, ఎందుకంటే నేనే పతిత పావనుణ్ణి. నన్ను స్మృతి చేస్తేనే పూజారి నుండి పూజ్యులుగా అవుతారు. స్వర్గంలో అందరూ సుఖీగా ఉంటారు, కానీ నంబర్ వారీగా పదవులు కూడా ఉంటాయి. చాలా ఉన్నతమైన గమ్యం ఇది. కుమారీలకైతే చాలా సర్వీస్ యొక్క నష రావాలి. మేము భారతదేశాన్ని తప్పకుండా స్వర్గంగా చేసి చూపిస్తాము అని. కుమారి అంటే 21 కులాలు ఉద్ధారం చేసేవాళ్ళు. 21 జన్మల కోసం ఉద్ధారం చెయ్యొచ్చు కుమారీలు అంటున్నారు బాబా. అంతే కదా, కుమారీలు సేవలో అర్పణ అయితే 21 కులాలు ఉద్ధారం చేయొచ్చు. अच्छा, मीठे मीठे सिक्किलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. ఈ పాత ప్రపంచము అంతిమ సమయం ఇది. బాబా డైరెక్ట్గా వచ్చారు కాబట్టి పూర్తిగా అర్పణ అయిపోవాలి. బాబా నా సర్వస్వము నీదే అని ఈ యుక్తితో పుణ్యాత్మగా అవుతారు. 2వ పాయింట్, మురళి ఎప్పుడు మిస్ చేయకూడదు. మురళితో నిర్లక్ష్యము ఉండకూడదు. మేము చదవకపోతే ఏమైందిలే, పర్వాలేదు, మేము చేరిపోయామని అనుకోకూడదు. ఇది కూడా దేహాభిమానమే. కొంతమంది ఏమంటారు తెలుసా, బాబా ఏం చెప్తారో అన్నీ నాకు ముందే తెలుస్తాయి అంటారు. कई लोग ऐसे बोलते हैं, बाबा जो बोलता है वो पहले से ही हमको मालूम हो जाता है. मालूम हो जाता है, తెలిసిపోతుంది మాకు ముందే అంటారు. అలా మురళి అంటే నిర్లక్ష్యం అన్నమాట. అలా చేయకూడదు. అది కూడా దేహ అభిమానం. మురళి తప్పకుండా చదువుకోవాలి. బాబా ఈరోజు ఏం చెప్పారు అని మురళి చదవాలి, వినాలి. లేకుంటే ఏంటి చదువు? సరే, వరదానం. నిశ్చయం ఆధారంగా విజయీ రత్నాలయ్యి అందరి కోసము మాస్టర్ ఆధారం ఇచ్చేటువంటి దాత అవ్వండి. ఆధారమూర్తి. నిశ్చయ బుద్ధి పిల్లలు విజయీ అయినందువల్ల సదా ఖుషీలో నాట్యం చేస్తూ ఉంటారు. వాళ్ళు తన విజయాన్ని వర్ణన చెయ్యరు, కానీ విజయీ అయినందువల్ల వాళ్ళు ఇతరులకు కూడా ధైర్యాన్ని పెంచుతారు. ఎవరిని నీచంగా చూపించే ప్రయత్నము చేయరు, కానీ బాబా సమానంగా మాస్టర్ ఆధారాన్ని ఇచ్చేటువంటి దాత అవుతారు. అనగా నీచంగా ఉన్నవాళ్ళని ఉన్నతంగా చేస్తారు. వ్యర్థం నుండి సదా దూరంగా ఉంటారు. వ్యర్థానికి దూరంగా వెళ్ళడమే విజయీ అవ్వడం. చూడండి, ఈరోజు బాబా కొత్త నిర్వచనం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? వ్యర్థానికి దూరంగా పోవడమే విజయీ అవ్వడం. మంచి మంచి విషయాలు, మురళి విషయాలు చెప్తుంటే అక్కడ చెవులకి ఇంట్రెస్ట్ రాదు. ఎవరైనా వ్యర్థం మాట్లాడుతుంటే మాత్రం బాగా చెవులు లాగుతాయి అక్కడ వైపే. అందుకే బాబా అంటున్నారు వ్యర్థానికి దూరం అవ్వడమే విజయీ. అలాంటి విజయీ పిల్లలు అందరి కోసము మాస్టర్ ఆధారం ఇచ్చేటువంటి దాత, ఆధారం ఇచ్చేటువంటి మాస్టర్ దాత అవుతారు. స్లోగన్. నిస్వార్థము నిర్వికల్ప స్థితితో సేవ చేసేటువంటి సఫలతామూర్తులు. సేవ చేసేవాళ్ళే సఫలతామూర్తులు.
నిస్వార్థంగా నిర్వికల్ప స్థితిలో ఉంటూ సేవ చేసేవాళ్లే సఫలతామూర్తులు. ఓం శాంతి. ఈరోజు ముఖ్యంగా బాబా ఏం చెప్పారు? మిమ్మల్ని మీరు చూసుకోండి అన్నారు. దేని గురించి? నేను బాగా చదువుతున్నానా లేదా, చదువుపైన శ్రద్ధ ఉందా లేదా, మిమ్మల్ని మీరు చూసుకోండి అన్నారు. చాలామంది పిల్లలు మురళి అంటే నిర్లక్ష్యం చేస్తారు. నేను వినకపోతే ఏమవుతుంది, పర్వాలేదు, నేను చేరిపోయాను అన్నట్టు మాట్లాడతారు. మురళి విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదని చెప్పారు బాబా. చూసుకోండి సరిగా చదువుతున్నారా లేదా అని చెప్పారు. ఇంకేం చెప్పారు? ముఖ్యంగా మాయ చాలా తుఫాన్లు తీసుకొస్తుంది దీపాన్ని ఆర్పేయడానికి. దీపానికి తుఫాన్లతో యుద్ధం జరుగుతుంది. మీరేమో ముఖం స్వర్గం వైపు, బాబా ఏమో మీ ముఖం స్వర్గం వైపు తిప్పుతారు, మాయ ఏమో మళ్ళీ మీ ముఖాన్ని నరకం వైపు తిప్పేయాలని చూస్తుంది అని చెప్పారు. ఇంకేం చెప్పారు? గృహస్థంలో ఉంటూ ఒకరేమో నరకం వైపు, ఒకరేమో స్వర్గం వైపు ఉంటే అలా అందరు మధ్యన వికారి వాళ్ళ మధ్యన ఉండి హంసలు కొంగలు పవిత్రులు కావడం అంటే చాలా కష్టం కదా, శ్రమ కదా అంటున్నారు బాబా. అవునా? ఇది కూడా జ్ఞానమా? కొడుకుకు పెళ్లి చేయొద్దని అంటున్నారా? అలాగే ఇలాగని గొడవలు పెడతారు. ఓం శాంతి. ఒక్క నిమిషం. బాబా పిల్లలందరూ నిన్న ప్రధానమంత్రి గారు స్పీచ్ ఇచ్చారు. బహుశా కొంతమందికి తెలిసి ఉండొచ్చు దాని సమాచారము, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. కరోనా వైరస్ ఇప్పుడప్పుడే ఏమీ పూర్తి అయిపోదు. ఇంకా కొద్దిమంది ఇప్పుడైతే ఇంకా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. స్టార్టింగ్లో అంటే చాలా కంట్రోల్ చేసి పోలీసులు పెట్టి ఆఫీసర్లను పెట్టి ఎంతనో చేశారు, అధికంగా పెరిగిపోకుండా. ఇప్పుడు అందరికీ కూడా కళ్ళు తెరుచుకున్నాయి ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది. ఇప్పుడు కూడా మనము స్టార్టింగ్లో ఎంత జాగ్రత్తగా ఉన్నామో ఇప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాల్సే ఉంటుంది. అంతే తప్ప ఇంకా అయిపోయింది, లాక్డౌన్ తీసేశారు, షాపులు తెరిచేస్తున్నారు, మనందరూ యథేచ్ఛగా ఉండొచ్చు అని అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు కూడా బయట నుంచి ఏమన్నా కూరగాయలు పళ్ళు తెచ్చుకుంటే ఒక బకెట్, ఒక టబ్ పెట్టుకొని అందులో ఉప్పు నీళ్ళు వేసి ఉంచి వాటిని కడుక్కొని ఆరబెట్టి అప్పుడు లోపలికి తీసుకోవాలి. పాల ప్యాకెట్లు కూడా అలాగా నీళ్ళలో ఉప్పు నీళ్ళలోనో డెటాల్ నీళ్ళలోనో కడిగి తీసుకోవాలి లోపలికి, సబ్బు నీళ్ళలో. కానీ బయట నుంచి ఎవరైనా రూపాయలు ఇస్తే కూడా అవి కూడా మీరు అలా చేతికి తీసుకోవడానికి లేదు, ప్లాస్టిక్ కవర్లో వేయమని ఇంటికి వచ్చాక అందులో నీళ్ళు వేసి సర్ఫ్ నీళ్ళు వేసి కడిగి ఆరబెట్టి అప్పుడు తీసుకోవాలి. ఎందుకంటే ఎవరి చేతికి ఎలాగా ఉంటుందో తెలియదు. అసలు వీలైనంత వరకు బ్యాంక్ ద్వారానే ఎవరికైనా సరే పేమెంట్లు ఇస్తే మంచిది. అలా ఇవ్వడానికి అవని చోట డబ్బులు డైరెక్ట్గా ముట్టుకోవద్దు, అందరూ ముట్టుకొని మన దగ్గరికి వస్తాయి. ఎక్కడికైనా బయటికి వెళ్ళొస్తే కూడా బయటికి వెళ్ళి వచ్చిన బట్టలు అలాగే వేసుకొని ఇంట్లో తిరగకూడదు. బట్టలు విప్పేసి వేడి నీళ్ళలో వేసి తడిపేయాలి. ఒకటి గీజర్ ఎవరికైనా లేకపోయినా పెట్టించుకోవాలి. ఇప్పుడు పెట్టి మన స్నానానికి కాకపోయినా మనం బయట తిరిగి వచ్చిన బట్టలు తడపడానికన్నా వేడి నీళ్ళు కావాలి. ఆ వేడి నీళ్ళలో వేసి ఆ బట్టలు తడిపేసి అప్పుడు స్నానం చేసి మళ్ళీ మంచి బట్టలు వేసుకోవాలి. బాబా మనకంతా ఈ పద్ధతులు, పూర్వం నాటి పద్ధతులు నేర్పిస్తున్నారు. పూర్వం వాళ్ళు అలాగే చేసేవాళ్ళు కదా, బయటికి వెళ్ళి వస్తే బట్టలు మార్చుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు కదా, మారిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం అవసరం అదే. వైరస్ ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియట్లేదు. ముందు గవర్నమెంట్ కూడా వాళ్ళ ఖర్చులతో టెస్టులు ఏం చేయించదు, మన ఖర్చులతో మనం చేయించుకోవాలి టెస్టులు. అలాగా కరోనా టెస్ట్ చేయించుకోవడానికి 3,000 అవుతుంది ఒక్కొక్కరికి. ఇప్పుడు బయట మనం స్కానింగ్లు అవి ఇవి తీయించుకుంటున్నాం కదా, అలాగే ఈ టెస్ట్ కూడా చేయడానికి అంత ఖర్చు అవుతుంది. కొన్నాళ్ళ పాటు గవర్నమెంట్ పెడుతుంది, ఎన్నాళ్ళు పెడుతుంది గవర్నమెంట్ కూడాను, మనమే టెస్టులు చేయించుకోవాలి. ఇప్పుడు జనాలందరికీ చాలా జాగరూకత వచ్చింది. జాగ్రత్తగా ఉండాలి, ప్రాణహాని అని భయపడుతున్నారు. కానీ ఎవరికి ఉందో ఎవరికి లేదో మనకు తెలియట్లేదు. జనాలతో పూసుకొని రాసుకొని మాత్రం తిరగడానికి వీల్లేదు. జాగ్రత్తగా ఉండండి. బయట ఎక్కడ ఏం తినకండి. మనకైతే బాబా పెట్టిన పద్ధతే మనం ఏం తినం. నిన్న కూడా ఇవాళ బాబా చెప్పారు మురళీలో, భోజనం ఏది ఎక్కడ పడితే అక్కడ తినొద్దు. నేను తినొద్దు తాగొద్దని అనను,
కానీ ఎక్కడంటే అక్కడ తినొద్దని చెప్పారు. ఈ విషయంలో మనం జాగ్రత్తగానే ఉంటామనుకోండి. ఎక్కడైనా లూజ్ ఉంటుంటే అది కూడా టైట్ చేయాలి. ఇప్పుడు ఇంకా అప్పుడే రెస్టారెంట్లు అవి ఇవి తెరవరు, మనకు గొడవ లేదు. బయట వాళ్ళకైతే బాగా బయట తినడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంట్లోనే వండుకొని తినాలంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. మనకేం కష్టం లేదు, మనకు ముందు నుంచి అదే లక్షణం. తిండి విషయంలో బయటికి తిరిగి వస్తే స్నానం చేయడం విషయంలో ఈ విషయంలో మనం నిర్లక్ష్యం అవడానికి వీల్లేదు. మందైతే ఎట్లన్నా గోదావరి జిల్లా నీళ్ళకి లోటు లేదు, స్నానం చేయండి, ఏం పోయింది. అందుకని జాగ్రత్తగా ఉండండి బాబా పిల్లలు. ఈజీ మాత్రం అయిపోద్దు, లూజ్ అయిపోద్దు. పర్వాలేదు అయిపోయింది, ఏదో పండగ అయిపోయింది అన్నట్టు కాదు, ఇంకా ఉంది. నిర్లక్ష్యం చేస్తే పెరిగే ఛాన్స్ ఉంది. ఒక్కొక్క ఏరియాలో మళ్ళీ వస్తుంది, ఆ ఏరియాని మళ్ళీ రెడ్ జోన్ అంటున్నారు, అలా చెప్తున్నారు కదా. అందుకని జాగ్రత్తగానే ఉండండి. ఓం శాంతి. स्वर्ग बनाए मिलकर, आओ स्वर्ग बनाए मिलकर, कहती ये दुनिया सारी, कहती ये दुनिया सारी, जैसी सोच वैसा जीवन, जैसी सोच वैसा जीवन, वैसी ही सृष्टि हमारी। हम फैलाए ज्ञान प्रकाश, बदलेंगे धरा आकाश। हम फैलाए ज्ञान प्रकाश, बदलेंगे धरा आकाश। अब सबकी यही है आस, अब सबकी यही है आस। स्मृति से बदली दृष्टि वृत्ति, बदली कृति और प्रवृत्ति। दृष्टि बदली फैली अशांति, दूषित हुई है सारी प्रकृति। परिवर्तन कर ले स्मृति को, बनेगी दुनिया प्यारी। परिवर्तन कर ले स्मृति को, बनेगी दुनिया प्यारी। जैसी सोच वैसा जीवन, जैसी सोच वैसा जीवन, वैसी ही सृष्टि हमारी। हम फैलाए ज्ञान प्रकाश, बदलेंगे धरा आकाश। हम फैलाए ज्ञान प्रकाश, बदलेंगे धरा आकाश। अब सबकी यही है आस। काम क्रोध लोभ मोह अहंकार के जो बादल ने घेरा, खुद को भूले देह भान में आए, बड़ा दुखों का घना अंधेरा।
पवित्रता को धारण कर ले तज के दृष्टि विकारी। पवित्रता को धारण कर ले तज के दृष्टि विकारी। जैसी सोच वैसा जीवन, जैसी सोच वैसा जीवन, वैसी ही सृष्टि हमारी। हम फैलाए ज्ञान प्रकाश, बदलेंगे धरा आकाश। हम फैलाए ज्ञान प्रकाश, बदलेंगे धरा आकाश। अब सबकी यही है आस। सदा ही बरसे खुशियों का सावन, विश्व होगा मन भावन। जल में खुशबू, वायु में सांस, चांद तारों से सजा आंगन। योग लगा ले प्यारे प्रभु से, झूमेगी प्रकृति सारी। योग लगा ले प्यारे प्रभु से, झूमेगी प्रकृति सारी। आओ स्वर्ग बनाए मिलकर, आओ स्वर्ग बनाए मिलकर। कहती ये दुनिया सारी, जैसी सोच वैसा जीवन, जैसी सोच वैसा जीवन, वैसी ही सृष्टि हमारी। हम फैलाए ज्ञान प्रकाश, बदलेंगे धरा आकाश। हम फैलाए ज्ञान प्रकाश, बदलेंगे धरा आकाश। अब सबकी यही है आस, अब सबकी यही है आस, अब सबकी यही है